పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కారుణ్యమూర్తి యేసు ప్రభు మహోత్సవ సందర్భంగా మనము ఈరోజు 8వ రోజు నవదిన ప్రార్థనలో ఉన్నాము. ఇక ఒక్కరోజే మనము సిద్ధం చేసుకోవటానికి ఆదివారం నాడు మహా యేసు ప్రభు కారుణ్యంను పండుగగా కొనియాడే రోజు దగ్గరికి వచ్చిన శుభవేళలో రండి, మనమందరం కలిసి మన యేసు ప్రభుని దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాధిరాజుని, చేతులపైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. కారుణ్యమూర్తి యేసు ప్రభు పండుగ సందర్భంగా 8వ రోజు యేసుక్రీస్తు కరుణతో మనలందరినీ పిలిచి ఈ ఉద్దేశమును అర్పించి ప్రార్థన చేయడానికి పిలుస్తూ ఉన్నాడు. టుడే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద 8th day ఆఫ్ నోవీనా ఫర్ దిస్ గ్రేట్ ప్రీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ, అండ్ టుడే వీఆర్ ఆస్క్డ్ టు రిమెంబర్ ఆల్ ద సోల్స్ ఇన్ పర్గటరీ. Let us remember, and at the time of this adoration and mercy chaplet, that all the people, souls who are struggling in purgatory be released today. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు 8వ రోజున మనమందరము కలిసి 8వ రోజు ఉద్దేశం, ప్రభు అర్పించిన ఉద్దేశం, ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మల కోసం ప్రార్థన చేయండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఈరోజు ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలకై ప్రార్థించి వారిని నా అనంతమైన కృపలో కడుగండి. ఉత్తరించే స్థలంలోని అగ్ని జ్వాలలతో వారు శుద్ధీకరింపబడు సమయంలో పొందే బాధలను చూచి నా కరుణతో వారిని శుద్ధి చేసి అగ్ని జ్వాలలను నా రక్త ప్రవాహముతో చల్లబరుస్తున్నారు. నా న్యాయ తీర్పుకు లోనైన వీరిని నేను ఓదార్చి వారు పొందిన పాప పరిహార శిక్షకు తగిన ప్రతిఫలమును అనుగ్రహిస్తాను. ఎందుకనగా వీరందరినీ నేను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రార్థన. మిక్కిలి ప్రేమగల యేసు ప్రభు, నేను కారుణ్యమును కోరుచున్నాను అని మీరు చెప్పారు. మీ న్యాయ తీర్పులోనై పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు శుద్ధి కావింపబడుతూ పాప పరిహార శిక్షను అనుభవించచ్చు ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలను మీ అనంత కారుణ్య హృదయ నివాసంలోకి తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉత్తరించే స్థలంలో వీరు అగ్ని జ్వాలలతో శుద్ధి పొందుచుండగా మీ హృదయము నుండి ప్రవహించు దివ్య రక్తముతో నీటితో వారిని శుద్ధి చేసి అగ్ని జ్వాలలను ఆర్పివేసి వారిని మీ దివ్య కారుణ్యముతో ఆశీర్వదించండి. నిత్య పిత, మీ దివ్య కుమారుని కారుణ్య హృదయంలో పదిలముగా ఉన్న ఉత్తరించు ఆత్మలపై మీ దయగల చూపును మలచండి. దేవా, పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు అర్హతను పొందుటలో మీ పరిశీలనలో ఉన్న వారిపై మీ కృపను ప్రదర్శింపుడు. మీ మంచితనమునకు కరుణకు ఎటువంటి పరిమితము లేదని నమ్మి మేము మీ ప్రియతమై కుమారుని యేసు ప్రభుని గాయములను చూసి వారిని ప్రేమతో కరుణించి రక్షించుమని మీ కుమారుడును మానాథుని యేసుక్రీస్తు ప్రభు పొందిన శ్రమల మరణ వేదనను చూచి మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారం నాడు యేసు హృదయాన్ని ప్రేమించి ఇంకొక వైపు నవదన ప్రార్థనలో ప్రజలకు మేలులు జరగాలని
మంచి మనసుతో ప్రేమ కానుకలు ఇచ్చి స్పాన్సర్ చేసే కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. జోగా శ్రీనివాస్ ఉనాలిని కుటుంబం కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహమునకు అన్ని ఆటంకములు తొలగిపోవాలని, త్వరగా వివాహం జరిగినట్లుగా డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏ బాలజోజీ, రాజమేరి, షైని, లూర్ద్రాణి కుటుంబం కృతజ్ఞతగా నూతన గృహ నిర్మాణం విషయంలో ఆటంకాలు తొలగిపోనట్లుగా, ఏ అన్నమ్మ రాజు మంచి ఆయురారోగ్యం కొరకు, స్వప్న కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, వారి కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మల విశ్రాంతి కొరకు, సెంట్ ఆండ్స్ మాచర్ల 10th క్లాస్ విద్యార్థుల మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఉడుమల ప్రశాంత్ రెడ్డి, సింధుజ మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా గడిచిన కాలమంతా ప్రభు వారిని కాచి కాపాడేందుకు కృతజ్ఞతగా, రాబో కాలంలో దేవుని అపారమైన దేవుని దీవెనలు వారిపై కుమ్మరించినట్లుగా, సింధుజ కోరుకున్న ఉద్యోగం లభించినందుకు కృతజ్ఞతగా, ప్రభు వారిద్దరిని విజ్ఞాన వివేక వరములతో నింపినట్లుగా, వారి కుటుంబ సభ్యులందరి మంచి ఆయురారోగ్యం కొరకు, వారు చేయు ప్రతి పనిలో దేవుని సహాయం కొరకు, వారి ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఉడుమల ప్రశాంత్ రెడ్డి, సింధుజ మొదటి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఒక వ్యక్తి కుటుంబంలోని అన్ని బంధకాల నుండి విడుదల కొరకు వారి ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా, వారి బిడ్డలు దైవ జ్ఞానంలోనూ దైవ భక్తిలోనూ నడిపింపబడినట్లుగా, వారి మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శోభారాణి తలంపులు నెరవేరినట్లుగా, శ్రీను సంపూర్ణ స్వస్థత మంచి ఆయురారోగ్యం కొరకు, శివరెడ్డి సమస్యలన్నీ నుండి విడుదల మంచి ఆయురారోగ్యం కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, ప్రభు చిత్తమైతే వారి ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మంజులాని కరోనా సమయంలో కరుణ కొరకని ప్రార్థన ద్వారా ఆమెలోని భయ ఆందోళనను తొలగించి ప్రభు ఆమెను ధైర్యపరచినందుకు కృతజ్ఞతగా, మనోహర్ మంచి ఉద్యోగం కొరకు మరియు మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మంద ఎలిజబెత్ రాణి తలంపు నెరవేరినట్లుగా, కుటుంబ కృతజ్ఞతగా మంద రాజు, సుమలత, జెన్సిక, రితేష్, మంద మహేష్, కళ్యాణి, తన్సిక, ఋషి, జి శ్రవణ్, అనుష, ఆరుష్, క్యాండీ కుటుంబ సభ్యులందరి మంచి ఆయురారోగ్యం కొరకు, బ్యాంక్ లోన్ త్వరగా క్లియర్ అవునట్లుగా, వారి పంటలు అన్నిటినీ ప్రభు దీవించాలని ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఆరోగ్యమేరి కుటుంబంలోని బంధకాలు అన్నిటి నుండి, పూర్వీకుల నుండి వచ్చిన పాప శాపములన్నిటి నుండి విడుదల కొరకు, ఆ పాపముల నుండి క్షమాపణ కోరుచు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇంతమంది మన కోసం ఈ కారుణ్య జపములను అర్పించుటకు ప్రేమ కానుకలు ఇచ్చారు. వారిని మిమ్మలను ఏరాళముగా ప్రభు దీవించాలని భక్తితో ఒకవైపు దివ్య ప్రసాదం, ఇంకొకవైపు కారుణ్య యేసు కిరణాలు ప్రవహించే పరిశుద్ధ గడియలో ప్రార్థన మొదలు పెడతాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవ ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును
ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌలు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. అవునవును, దివ్య ప్రసాద నాదుని ఆనందంలో ఆధర్యంలో సమక్షంలో మనమందరం కలిసి ఈ ఆరాధనలో దేవా మమ్మలను ఒక్క సంవత్సరం అంతా కరోనా సమయంలో కరుణ కొరకని కార్యక్రమం ద్వారా ఎన్నో దీవెనలు ఇచ్చావు. ఎంతో మంది సాక్షులు, మరి ముఖ్యంగా కరోనా నుండి తప్పించావు. అందుకే ఒకరోజు ఉందయ్యా, మేమందరం కలిసి అందరినీ నీ దగ్గరికి నడిపించే భాగ్యం దయచేయమని ఈ పాటను పాడబోతున్నాం. కీర్తన 52:9 దేవా నీవు నాకు చేసిన మేలులకు గాను నేను నీకు నిత్యము వందనములు అర్పింతును. Psalm 52:9 Lord, for all the favor I received from you, I worship you, adore you and thank you. మనం ఎఫెసీ 3:20 మన యందు పనిచేయు శక్తి ద్వారా మనము కోరిన దానికంటేను ఊహించిన దానికంటేను ఎన్నో రెట్లు అధికముగా నెరవేర్పగలడు మన ప్రభు అని నేర్చుకుంటున్నాం. 1 తిమోతి 1:15 దేవా నేను పాపాత్ములలో ప్రథముడు అని చెప్పి ఒప్పుకొన్నాడు పునీత పౌలు గారు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయ, నా ఊహల కంటేనూ అధికముగా దయచేయు ఓ ప్రేమామయ అని ఈ పాట మనం పాడటానికి సిద్ధపడదాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నన్ను అర్హునిగా మార్చి నీ ప్రేమను చూపిన కృపామయుడా. I was unworthy, yet with your love, grace, you made me to receive such a blessing in my life. Thank you. I thank you, Lord. Thank you.
అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటెను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేగా నా యేసు నాథా. కృతజ్ఞతతో స్తుతి పాడేగా నా యేసు నాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. Start writing all the favor you received last 1 year through this program. మీరు ఈ ప్రోగ్రాం ద్వారా గడిచిన ఒక్క సంవత్సరం మీరు పొందుకున్న మేలులన్నీ ఒక లిస్టులో రాసి పెట్టుకోండి. ఇంకొక లిస్టులో మీకు ఏమి కావాలి ఆ లిస్ట్ రాసి పెట్టుకోండి. కింద మీరు సిగ్నేచర్ పెట్టండి. లెఫ్ట్ సైడ్లో యేసు ప్రభు సిగ్నేచర్ పెట్టడానికి స్థలం ఇవ్వండి. ఆదివారం రండి. దానికోసం సిద్ధం చేస్తున్న ప్రార్థన ఇప్పుడు జరుగుతుంది. ఎస్, one side you write all the blessings you received last 1 year through this program, 3 o'clock program. And one more paper, write down all the intentions. Right side you sign, left side leave it to the Lord to sign. On the top write, Jesus I trust in you. పైన ఆ పేపర్ మీద యేసువా నమ్ముచున్నానని చెప్పి రాసుకొని ఆదివారం 10 గంటలకల్లా ఇక్కడ చేరండి. Come at 10 o'clock on Sunday with these 2 papers. We will pray for you. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు నుండి నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. దేవుని కృప గురించే ఈ 2 రోజులు ధ్యానిస్తామని నిన్నటి రోజు ఒక పాట పాడాం.
ఈరోజు కూడా అర్హతే లేని నన్ను దేవుడు కృపతో ప్రేమతో నింపాడని పాడుతూ ఉన్నాం. రెండవ గుర్తునకు మనం చేరి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫ్రమ్ yesterday I'm telling you, yes, we are reflecting on the grace of God that was supplied to us last 1 year. And so write down all the graces you received and thank the Lord on Sunday coming here. ఇక్కడికి వచ్చి ఆదివారం నాడు కృపతో దేవుడు మిమ్మల్ని రక్షించాడు అని చెప్పటానికి మీకు మంచి మనసు ఉంటే ఆ ఒక్క కుష్ఠరోగిలాగా మీరు వచ్చి ఆ లిస్టు రాసి పెట్టుకొని దేవునికి అర్పించండి. ఒక టైంలో చెప్తాను అవన్నీ అర్పించండి అని, అప్పుడు మీరు అర్పించవచ్చు. ఒక సైడు స్తోత్రం, ఇంకొక సైడు విన్నపములు, ఒక సైడు కృప, పొందుకున్న కృప, ఇంకొక సైడు పొందబోతున్న కృప. రెండవ గుర్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను 11:27. అవును, ప్రభు లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఎఫెసీ 3:8. దైవ ప్రజల్లో నేను అత్యల్పుడైనను క్రీస్తు అనంత ఐశ్వర్యములను అన్యులకు అందించ వరమును దేవుడు నాకు ప్రసాదించాడు. చెప్తున్నాడు, నేను అత్యల్పుడు కానీ ఆ వరమును దేవుడు నాకు ఇచ్చాడు అని పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. లేఖల తర్వాత లేఖలు రాస్తున్నాడు పౌలు. మరి నీ లేఖ ఏంటిది? నీవేం రాయబోతున్నావు? దేవుడు వేచి ఉన్నాడు. ఆయన ఎన్ని లేఖలు రాశాడు. రోమిలకు రాసలే, కొరింథీ, ఓ మై గాడ్, సో మెనీ లేఖలు, సో మెనీ లెటర్స్ ఈ రోడ్. వాట్ లెటర్ యు ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఆన్ సండే? ఆదివారం మీరు ఏ లెటర్ తీసుకుని రాబోతున్నారు? వేచి ఉన్నాడు ప్రభు. John 11:27, it is said, we believe you are the one who is going to come as our Savior. Though I am the least among the apostles, yet God out of His grace chose me to become a light to the Gentiles, he said in Ephesians 3:8. రెండింటినీ కలిపి పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? అందుకే పౌలుతో పాటు మనం దేవుని స్తుతించబోతూ ఉన్నాం. సువార్తను పొందుకున్న ప్రజలందరూ దేవుని స్తుతించి ఆరాధించి పాడిన పాటలాగా ఈరోజు మనము కూడా పాడి స్తుతిద్దాం. We shall thank the Lord and continue to worship Him. Thank you. కృతజ్ఞతతో స్తుతి పాడేలా నా యేసు నాథా. కృతజ్ఞతతో స్తుతి పాడేలా నా యేసు నాథా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెద అనునిత్యము. నీ పాద సేవలు బ్రతుకుటకై నీ పరము ప్రసాదించుము. నీ పాద సేవలు బ్రతుకుటకై
నీ వరము ప్రసాదించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాథా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. చేతులెత్తి ఇది ఒక భజనం పాటలాగా పాడి ఆయన పాదాలు పట్టుకొని కృతజ్ఞతా స్తోత్రములు అర్పించే మంచి మనసు మనకు దయచేయమని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్ని సంవత్సరాల ముందు సెంట్ తెరెసాస్ హాస్పిటల్లో ఒక దైవజనుడు నన్ను ప్రార్థనకు పిలిచారు. అప్పుడు నేను వెళ్ళేసరికి ఆయనకి డయాలిసిస్ నడుస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి చెడు రక్తం బయటికి మళ్ళా లోపల పంపించడం, డయాలిసిస్ జరుగుతుంది. నేను నర్సెస్తో అడిగాను, ఏంటంటే మొత్తం పైపులు అని అడుగుతుంటే వాళ్ళు చెప్పారు ఇది డయాలిసిస్ అన్నారు. ఫస్ట్ టైం నాకు. అప్పుడు ఆ దైవజనుడు నాతో అన్నారు, సిరిల్ నాకంటే పెద్ద ఆయన, సిరిల్ నాకు ఒక్క కిడ్నీ అయినా పని చేయాలని ప్రభుని ప్రార్థించమన్నాడు. ఎందుకంటే ఆయనకి దేవుని సేవ చేయాలని ఆశ ఉండే. నేను నిజంగా ప్రార్థన చేశాను, కానీ ఆ ఫాదర్ గారు చనిపోయారు. అప్పుడు నాకు అనిపించింది, మనం జీవించడం, మనగలగడం, సంచరించడం దేవుని కృపయే కదా అని. ఇప్పుడు కూడా చాలా మంది ప్రజలు మగమారి వచ్చింది వెళ్ళిపోయింది అంటే ఆ టైంలో ఉన్న దైవ భయం ఇప్పుడు మనలో ఎంతమందికి ఉన్నదో అని ఒక చిన్న డౌట్ వస్తుంది. అందుకే ఒకసారి థ్యాంక్స్ చెప్పటానికి మనం ఆదివారం నాడు దేవుని కోసం ఈ పండుగను జరుపుతున్నాం. దేవుడే కోరుకున్నాడు, అందరిని నా దైవ కిరణాల దగ్గరికి తీసుకురండి, గురువులారా మీరు గురువులకు చెప్పు అని చెప్పి సిస్టర్ ఫౌస్టినాకి ప్రభు ఆ డివైన్ మర్సీ ఇన్ మై సోల్ అని డైరీలో రాసిపెట్టి ప్రపంచానికి అందించిన సందేశాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం.
ఆ ఫాదర్ గారికి వాంఛ, నాకు ఒక్క కిడ్నీ పనిచేస్తే దేవుని కోసం సేవ చేస్తాను. మనం 2 కిడ్నీలు పనిచేసినా, లివర్, లంగ్స్ అన్నీ పనిచేసినా నేను దేవుని కోసం ఏం చేస్తున్నాను? కనీసం నేను మనగలగడం, సంచరించడం, జీవించడం దైవ కృపయే. ఆ దానికి రుణపడి నేను దేవునికి సేవ చేస్తానని ముందుకొస్తే ఎంత బాగుంటుంది. అందుకే 24/7 గ్రూప్ గురించి తర్వాత మీతో మాట్లాడతాను. ఈ గుర్తులు అందుకే ఇలా పాడబోతున్నాం. ఎస్, Acts of the Apostle chapter 17 verse 28 says, it's in him we live and move and have our being. అపోస్తల చర్యలు 17:28. ఏలైనా ఆయన యందే మనము జీవించుచున్నాము, సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. ఈ మహమ్మారి వచ్చినప్పుడు అనుకున్నాను నేను, నాకు కూడా వచ్చి ఒకవేళ నేను వెళ్ళిపోతాను అని కొద్దిగా భయం వచ్చింది నాకు. కానీ దేవుడు నన్ను కాపాడాడు. ఎవ్రీబడి హ్యాడ్ అ ఫియర్ డ్యూరింగ్ దోస్ డేస్. ఫియర్ ఈస్ బికాస్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు గో టు ద లార్డ్. కానీ దేవుడు టైంను పొడిగించాడు. గాడ్ ఎక్స్టెండెడ్ అవర్ లైఫ్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఏమని పాడుదాం? నేను జీవించడం, మనగలగడం, సంచరించడం నీ కృపయే, అందుకే నీ కొరకే అనుక్షణం జీవింప వరమియుమా కరుణామయుడా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నే జీవించడం, మనగలగడం, సంచరించడం నీ కృపయే. నే జీవించడం, మనగలగడం, సంచరించడం నీ కృపయే. నీ కొరకై అమోక్షణం జీవింప వరమీయుమా కరుణామయా. నీ కొరకై అనుక్షణం జీవింప వరమీయుమా కరుణామయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. Say thank you Jesus. Thank you, Jesus. నీకే స్తోత్రం. నీకే స్తోత్రం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాటను అన్ని లాంగ్వేజెస్లో పాడుతున్నారు, చాలా బాగుంది. లాస్ట్ మనం కూడా ట్రై చేస్తాం. అందుకే 2 చరణాలే ఒరిజినల్గా ఉంది కావున 3, 4, 5 మీ ప్రార్థన ద్వారా రాయటానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృప. అందుకే నా రుణమును తీర్చడానికి అలా రాశాను. మీకు కూడా అలా అనిపిస్తే మీరు నాతో పాటు ఈ గుర్తులు అలా అనుకొని స్తుతించి దేవునికి రుణపడి జీవించవచ్చు. నేను జీవించడం, మనగలగడం, సంచరించడం నీ కృపయే, నీ కొరకే అనుక్షణం జీవింప, నాకు వరం ఇస్తే ఇంకా నా ఆయుస్ను పొడిగిస్తే ఆ ఫాదర్ గారు అడిగారు, కానీ దేవుడు ఆయుస్ను పొడిగించలేదు. నీకు నాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆదివారం రండి, అందరూ కలిసి దేవునికి రుణపడి జీవిస్తామని మాట ఇచ్చి బ్లెస్సింగ్ తీసుకుంటాం. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 24/7 DMI గ్రూప్ మిమ్మల్ని మరొకసారి నేను మరవలేను. ఎందుకంటే మీరు లేకపోతే, మీ ప్రార్థన బలం లేకపోతే నేను ఇంతసేపు నిలబడేది కాదు. సెంటర్ కూడా చిన్నగా ప్రజలు జనాలు వచ్చి దేవుని యొక్క అనుభూతిని పొందుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇక్కడ ఈ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ దేవుడు పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, దీర్ఘాయుసునిచ్చాడు. ఇవన్నిటికీ కారణం మీరు చేసే ప్రార్థన. అందువలన మీరు దీర్ఘాయుస్తో జీవించాలని, మీకు ఏ ప్రాణాపాయం కలుగకుండా దేవుడు కాపాడాలని ప్రత్యేకంగా నేను కూడా ఈ గ్రూపుతో పాటు మీకోసం, మీరు 24/7 మా కోసం ప్రార్థిస్తున్నారు కావున మీకోసం అనుక్షణం మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నామని చెప్పటానికి రోజు 3వ గుర్తు అయిన తర్వాత మిమ్మల్ని గుర్తిస్తూ ఉన్నాను. ఈ గ్రూప్లో ఇంకా చాలా మంది జాయిన్ కావాలి. అందుకే మనమందరం కలిసి ఇంకా చాలా మంది దీనిలో జాయిన్ అయ్యి దేవుని యొక్క కృప వరప్రసాదం పొందాలని ప్రత్యేకంగా మనమందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే మీరు కూడా చాలా మందికి వార్త పంపండి, లింక్ను పంపండి. తర్వాత మీరు చాలా మందిని ఆదివారం తీసుకురండి. అది మీ డ్యూటీ. ఎందుకంటే 24/7 డ్యూటీలో ఉన్నారు మీరు. మీ డ్యూటీ ఈ వారం 2 రోజులు ఏంటిది, చాలా మందికి ఈ మెసేజ్ పంపాలి, అందరినీ తీసుకురావాలి. మీరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి థ్యాంక్స్ చెప్పే రోజే మరి మీకు తెలుసు ఆదివారం. దయచేసి ప్రతిరోజు వచ్చే వాగ్దానం వచ్చిన వెంటనే ఆ వాగ్దానం నా కోసం, సెంటర్ కోసం, మీకోసం, సమస్త మానవాళ్ళ కోసం క్లెయిమ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు వాగ్దానం వస్తుంది కదా, అది దేవుడు మీకు ఇచ్చిన ప్రామిస్. ఐ ప్రామిస్ యూ అంటున్నాడు. Yes, God is sending you everyday promise for this group DMI 24/7. Join this group. All that you have to do is just look at that number, send a WhatsApp message, and we will send to you every day God's promise for you. God is going to promise you.
మీరు కూడా చాలా మందితో ఇక్కడికి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించే రోజులు వచ్చును గాక. ఆమేన్. 4వ గుర్తు దానియేలు గ్రంథం 14వ అధ్యాయం 38వ వచనం. దేవా, నీవు నన్ను స్మరించుకొంటివి, నిన్ను ప్రేమించు వారిని నీవు ఏనాడును చేయి విడువవు కదా. దానియేలు అంటున్నాడు, నీవు నన్ను స్మరించుకున్నావు కదా. బ్యూటిఫుల్ ఇట్ ఈస్. గాడ్, Daniel says to God, Daniel 14:13-38, you remembered me, Lord, you remembered me. Those who trust you and put their love in you, you will never leave them and forsake them. Thank you, Lord, he says. మిమ్మల్ని కూడా దేవుడు 1 సంవత్సరం ఈ కరోనా కరుణ కొరకు అనే కార్యక్రమం ద్వారానే తప్పించాడు, రక్షించాడు, ఆయుస్సును పొడిగించాడు. మీరు కూడా దేవునితో చెప్పాలి, నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నావు కదా. నా కొడుకు బ్రతికి ఉన్నాడు, కూతురు బ్రతికి ఉంది, కుటుంబం బ్రతికి ఉన్నదని దేవునికి స్తోత్రం చెల్లించే వారం దగ్గరికి వచ్చింది ఆదివారం. యోహాను 15:5, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు, ఎవడు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును అని ప్రభు చెప్పాడు. John 15:5, I am the vine and you are the branches, and if anybody holds on to me, abides in me, they will bear much fruit. అన్ని కలిపి ఒకసారిగా పాడబోతున్నాం. మీ గుర్తులో పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఎడబాయని, చేయి విడువని ప్రేమ కరుణ నీది ప్రభు, ద్రాక్ష వల్లి నీతో ద్రాక్ష తీగలా జీవింప భాగ్యమియుమా యేసయ్యా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా. నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. What thanks can I render thee for all the favor you have given me last 1 year? ఎలా ఈ సంవత్సరమంతా మమ్మల్ని కాపాడిన స్తోత్రం చెల్లిస్తాం. ఎడబాయని చేయి విడువని ప్రేమ కరుణ నీది ప్రభు. ఎడబాయని చేయి విడువని ప్రేమ కరుణ నీది ప్రభు. ద్రాక్షవల్లి నీతో ద్రాక్ష తీగల జీవింప భాగ్యమే యుమా యేసయ్యా. ద్రాక్షవల్లి నీతో ద్రాక్ష తీగల జీవింప భాగ్యమీయుమేసయ్యా. ద్రాక్షవల్లి నీతో ద్రాక్షల జీవింప భాగ్యమే యుమా యేసయ్యా. ద్రాక్షవల్లి నీతో ద్రాక్షలలో జీవింప భాగ్యమీయుమా యేసయ్యా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా.
కృతజ్ఞతతో స్తుతి పాడెదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. ద్రాక్షవల్లి నీవు నీతో కలిసి జీవింప వరమును దయచేయమని చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి దేవుడు ఉన్నాడని తెలియని వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మగమ్మారి అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్న వారి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చెడలవాట్లను వదలలేకపోతున్న వారి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే పండుగ కోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిల జరుగుతున్న క్రొత్త క్రొత్త పని మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 3 గంటల ప్రార్థనను స్పాన్సర్ చేసే వాళ్ళ మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో రేయింబగలు పనిచేస్తున్న బిడ్డల మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న బిడ్డల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన వరము కోసం బాధపడుతున్న బిడ్డల మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతి ఆదివారం శుక్రవారం ప్రతిరోజు వస్తున్న బిడ్డల మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ఉన్నాం. మరొకసారి మీ అందరి ఆహ్వానిస్తూ ఉన్నాను డైరెక్టర్గా. ఇక్కడ ఉన్నటువంటి గురువులందరి చేత మీరందరూ వచ్చి ఆ దినము యేసు హృదయం లోపలికి వెళ్ళాలని, ఆ హృదయంలో ఉన్నవన్నీ మీరు పొందుకోవాలని వాంఛ. అందుకే మళ్ళీ మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తూ ఉన్నాను. దేవుడే కోరుకున్న పండుగ ఇది. నాకు ఆ దినం పండుగ జరపండి, మంచి పాపసికందన చేయండి, అప్పుడు మంచి పూజలో పాల్గొనండి, అప్పుడు గేట్లన్నీ పరలోక గేట్లను ఓపెన్ చేస్తానా లేదా చూడండి అన్నాడు ప్రభు. అలాంటి పండుగ జరగబోతున్నది. ఆ రోజు ఆ బుక్ కూడా రిలీజ్ అయినప్పుడు ప్రజలు ఎక్కువగా దాన్ని చదివినప్పుడు నేను చెప్పినది తక్కువ. ప్రతిసారి దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు 500 పేజీ కంటే ఎక్కువ ఉంది ఆ పేజీలు. అవన్నీ మీరు చదువుతారు, అప్పుడు షాక్ అయిపోతారు. అందుకే ఫాదర్ గారు ఇంతసేపు నిలబడుతున్నాడా. మీకు తెలుసా, మనము చనిపోయే టైంలో ఇలాంటి ఎవరైతే కారుణ్య జపమాలు చెప్పారో వాళ్ళను దేవుడు వచ్చి వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. మా డాడీ చనిపోయినప్పుడు మేమందరం కలిసి చుట్టూ పిల్లలందరూ ఆ టైంలో చాలా పోరాడుతున్నాడు. కొద్దిగా ఇబ్బంది కలిగింది డాడీ లాస్ట్ మినిట్లో. ఎప్పుడైతే ప్రార్థన చేశామో వెంటనే ప్రశాంతంగా మా డాడీ కళ్ళు మూసి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అలాంటి ప్రార్థన ఇది. యాక్చువల్లీ నేనే దాన్ని అనుభవ రీతిగా చూశాను. ఎస్, ఈవెన్ ద లాస్ట్ మినిట్ దిస్ ప్రేయర్ విల్ రివార్డ్ యూ. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ప్రేయర్. దాని పుస్తకం చదివిన తర్వాత మీరు అనుకుంటారు, ఎందుకు ఫాదర్ ఇవన్నీ ఇంకా చెప్పలేదు. ఇది చెప్పడమే కొంతమంది ఎందుకు ఫాదర్ ఇన్నిసార్లు చెప్తాడంటాడు. మీరు చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. So many times Father keeps repeating about His mercy. What is special about it? You will read that book and you will be shocked and amazed what God has spoken to Sister Faustina. రండి, ఆ దినము నాకు తోచిన రీతిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా గొప్ప సాక్ష్యంలో ఉన్నాయండి. ఆ రోజు ఈ గడియలో ప్రజలు ప్రార్థనలు పాల్గొన్నప్పుడు
అతిశయములు జరిగింది. నేను మీ ముందు అవన్నీ ఆ రోజు సాక్ష్య రూపంలో, సాక్ష్యం కూడా ఒక్క ప్రోగ్రామ్ దాంట్లో ఉంటది, మీరు చూస్తారు. ఈవెన్ ద టెస్టిమనీస్, మైటీ టెస్టిమనీస్, అమేజింగ్ థింగ్స్ హ్యాపెన్, అస్టానిషింగ్ థింగ్స్ హ్యాపెన్, మిరకులస్ థింగ్స్ హ్యాపెన్. That day we will have a special session also, testimony. That's why 10 to 4, అందుకే 10 గంటల నుంచి 4 గంటల వరకు టైం డివైడ్ చేస్తాం. మధ్యలో భోజనం ఉంది, మీరు ఎవరు భోజనం తీసుకొని రావద్దు. ఇక్కడ మంచి భోజనం విందు మీకోసం ఏర్పాటు చేస్తాం. డోంట్ బ్రింగ్ యువర్ మీల్స్, లంచ్. ప్లీజ్ జాయిన్ us for the love meal. చివరి గుర్తు కీర్తన 139:16 నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి, నాకు నిర్ణయింపబడిన దినములన్నీ అవి ఇంకను ప్రారంభము కాక మునుపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నవి. ఓ మై గాడ్, what an amazing thing this is. That's why the psalmist says, can't understand the wisdom of yours about me. Psalm 139:16, even before my days began, they are all written in my diary, in your book of life. That's the knowledge of God about you. నేను ఎన్ని రోజులు ఉంటాను, నేను ఎన్ని పాటలు పాడతాను, తర్వాత ఎప్పుడు ప్రభు సన్నిధికి తిరిగి వెళ్ళిపోతాను, అంత జీవ గ్రంథంలో లిఖింపబడి ఉన్నది. ఇంకా కొన్ని పాటలు పాడటానికే నా ఆయుష్ను దేవుడు మహమ్మారిలో పొడిగించాడు. అది కూడా మీది కూడా, మీ జీవ గ్రంథం ఆయన చేతిలో ఉంది. 139వ కీర్తన 17వ వచనం, దేవా నీ ఆలోచనలు గ్రహించుట ఎంత కష్టమో, వాని సంఖ్య అపారమైనది కదా. లార్డ్, to understand your thoughts, it's very difficult. Psalm 139:17. అన్ని కలిపి ఒకసారిగా పాడి ముగించబోతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులు, పాడుదామా మనమందరం కలిసి? దేవా, చివరిగా ఒకసారి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం, ఎందుకంటే ఆదివారం కంప్లీట్ గా నీకు స్తోత్ర బలి అర్పించబోతున్నాం. we are going to thank you and praise you on Sunday from 10 to 4, Lord. 10 గంటల నుంచి 4 గంటల వరకు. 10 ఎందుకు? 10 మంది కుష్ఠరోగులలో ఒక్కడు తిరిగి వచ్చాడు, దానికి గుర్తే. చప్పట్లు కొడుతూ పాడు. తిరిగి పల్లవి పాడినప్పుడు అన్ని లాంగ్వేజ్ లో మనం పాడతాం, మీరు కూడా జాయిన్ కావచ్చు. When we return back to the chorus, we will sing in all the languages. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాథా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నా దినములన్నీ ప్రారంభం కాకమునుపే నా బృందమును లిఖించితివే. నా దినములన్నీ ప్రారంభం కాకమునుపే నా బృందమును లిఖించితివే. ఆలోచనలు గ్రహించుట ఎంత కష్టమో, నీ ఆలోచనలు గ్రహించుట ఎంత కష్టమో, ప్రశాంతతగా నేను బ్రతికెదను. ప్రశాంతంగా నేను బ్రతికెదనయ్యా. నీ ఆలోచనలు
గ్రహించుట ఎంత కష్టము, ప్రశాంతతగా నేను బ్రతికెదనయ్యా. నీ ఆలోచనలు గ్రహించుట ఎంతో కష్టము, ప్రశాంతంగా నేను బ్రతికెదనయ్యా. మలయాళంలో పాడదాం. దేవా, కృతజ్ఞతతో నీ స్తుతి పాడడం ఎంత గొప్ప భాగ్యమయ్యా. అన్ని లాంగ్వేజ్లో పాడదాం. നന്ദിയോടെ ഞാൻ സ്തുതി പാടിടും എൻ്റെ യേശുനാഥാ. എനിക്കായി നീ ചെയ്തോളൂ നന്മയ്ക്കും ഇന്നു നന്ദി ചൊല്ലുന്നു ഞാൻ. తమిళంలో పాడబోతున్నాం. நன்றியோடு நான் துதி பாடுவே எந்தன் இயேசு ராஜனே. எனக்காய் நீ செய்திட்ட நன்மைக்காய் என்றும் நன்றி கூறுவேன் நான். తెలుగులో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. చివరిగా ఒకసారి కృతజ్ఞత స్తుతి పాడదాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక రోజు మనం ఈ విధంగా మనం దేవుని స్తుతించి కారుణ్య జపమాల చెప్తే తర్వాత ఆదివారం వస్తుంది. ఆదివారం
ఈ విధంగా కాదు, మనమందరం ఆ పెద్ద హాల్లో ప్రభు చిత్తమైతే ఊరేగింపుగా, ప్రభు చిత్తమైతే అన్నీ అనుకూలంగా లైట్లు ఇవన్నీ ఒకవేళ లైన్లో ఆన్లైన్లో చేసేటప్పుడు ఏ సమస్య రాకపోతే ఆ దినం అందరం కలిసి మనం ఇక్కడ కలిసి ప్రార్థన చేయబోతున్నాం. ఆన్ దట్ డే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ ఇన్ ద హాల్ లైక్ ఎ ప్రొసెషన్ ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, అండ్ ద లైటింగ్ అండ్ ద పర్టికులర్ the online, the connection is there, we will have it here. So come here. మధ్యాహ్నం పూజ అయిపోయింది, వెళ్ళిపోతామని వెళితే పండుగ కాలేదు. 3 గంటల నుంచి 4 గంటలకే పరిపూర్ణం అవుతుంది. అదే టైం యేసు ప్రభు కోరుకున్నది. డోంట్ జస్ట్ కమ్ టిల్ ఆఫ్టర్నూన్ అండ్ రిమైన్ అండ్ గో, దట్స్ నాట్ ద ఫీస్ట్. 3 to 4 we will be completing culmination of this beautiful program. 1 year completion and we continue. So please join with us on that day. If it is God's will, we'll have a small procession. ఇప్పుడు చివరి ఆశీర్వాదం. ఓ ప్రభువా, అవును అశ్వినిని మళ్ళీ ఒకసారి ఎందుకు పిలువమంటున్నావు? స్తోత్రం. సుహాసిని దీవిస్తున్నందులకే స్తోత్రం. శారద వైపు నీ వెలుగు వెళ్ళుతున్నందులకే నీకే స్తోత్రం. ఓ ప్రభువా, ఏదో 6వ మార్కు లాగా బాణములాగా ఒక వ్యక్తి మీద అటాక్ అవుతుంది, అది సైతాను యొక్క ప్రవాహం, అవన్నీ ఇప్పుడు తొలగిపోతున్నందులకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఇప్పుడు తాకుతున్నందులకే స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ టచింగ్ దట్, yes, breast cancer. Thank you Lord, thank you Jesus, praise you Jesus, thank you Jesus, praise you Jesus. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. May the blessing of the Almighty God, the Father, Son, and the Holy Ghost come upon you as you prepare for this wonderful Novena 7th day. May the Lord bless you. May these blessings remain with you forever and ever. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి 8 దిన నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరినీ పితా పుత్ర పరిశుద్ధాత్మ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా, నాకై నీవు చేసిన మేలులకై, నీవు చేసిన మేలులకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు.